ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్ల కొర్రీలు, తాలు పేరుతో తరుగు కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రభుత్వం ఉదాసీనత రైతులకు శాపంగా మారింది. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని అంటున్న రైతులతో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. రబీ పంట పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు తరలి వస్తుంది. వేగంగా వస్తున్న పంటకు అనుగుణంగా కొనుగోలు జరగడం లేదనే అభిప్రాయం రైతులు వ్యక్తమవుతుంది. మనతో పాటు రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి తీసుకొచ్చి? కొనుగోలు ఎలా జరుగుతున్నాయి? కొనుగోలు అస్సలు ఏం లేదు. ఒకనాడు పెడితే 4 రోజులు బంద్. 15 రోజులు అవుతుంది మేము వచ్చి. ఈ మ్యాచర్ చూసి క్లీనింగ్ అని రాసిందా. మేము ఎగబడితేనే మేము కాటా పెడతాం, లేకపోతే పెట్టాం. లేకపోతే క్వింటాల్కు 4 కిలోలు కట్టింగ్ పెట్టుకోరి, అట్లా ఒప్పందం అయితే మేము కాటా పెడతాం, లేకపోతే పెట్టాం అని బస్తాలు లేవు అని ఒక మాట, ఇట్లా కట్టింగ్ అని ఒక మాట, హమాలీలకు ఒక పద్ధతి, మళ్ళీ బస్సకు ₹1 ఇవ్వాలి లారీకి. అట్లయితేనే నేను తీసుకుపోతాను లారోడు. ప్రతి ఒక్కడు ఒక్కొక్క తీరు ఇబ్బందులు. 20 రోజులు రోజు వస్తున్నాం పోతున్నాం. ఏంటంటే మాకు అధికారులే వద్దంటారు, క్లీన్ చేస్తేనే పెట్టరి, లేకపోతే వద్దంటారు అని చెప్తున్నారు. మీరు చెప్పండి, అంటే 20 రోజుల నుంచి కూడా కళాలకు 20 రోజుల నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి ఎంత మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఎంత ఖర్చు అవుతుంది? రోజు కూలీలకు 600, రోజుకు 600 అవుతున్నాయి. ఎండబోసి చేసి తిప్పలబడి ఇప్పుడు నెల రోజులు తిప్పలబడుతున్నాం. ఇక్కడ ఉన్న అటువంటి మన అగ్రికల్చర్ వాళ్ళు తాలు ఉంది అది ఉందని పెడుతుండ్రు. మన లారీకి బస్తకు ₹1 ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తుర్రు. ఇచ్చిన వాళ్ళదే పెడుతుర్రు. వాళ్ళు ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకు ముందు నడుపుతుండ్రు, మరీ ఇబ్బంది పెడుతుర్రు. ఈసారి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎక్కువగా వడ్లలో తాలు ఉందంటున్నారు. ఎందుకు తాలు ఎక్కువగా ఉంది? దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? వ్యవసాయ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? వ్యవసాయ శాఖ నుంచి వచ్చేటప్పుడు ఇత్తనం గింజ నుంచే మనకు 4% వస్తుంది. మనం పండించిన పంటే కదా, వాళ్ళే ఓకే షాపింగ్ చేసి మనకు వస్తాయి. ఆ వడ్లను మేము పండించినాం. మన దాంట్లో ఇప్పుడు తాళంటే ఎట్లా వస్తే కొత్తగా అయితే చేసేది ఏం లేదు కదా. మనం అదే వచ్చేసి ఏమంటారు వాళ్ళు, మీ దాంట్లో తాళం ఎక్కువ ఉన్నాయి, మీ 5 కేజీలు 6 కేజీలు కటింగ్ అంటారు. మేము ఇప్పుడు లారీలు కాంటా పెట్టమంటే నిన్న 90 కుప్పలు వచ్చినాయి. 90 కుప్పలు కూడా క్లీనింగ్ అని పెట్టేసింది. 90 కుప్పలు క్లీనింగ్ అంటే మేము క్లీనింగ్ చేస్తేనే మేము పెడతామని అంటారు. క్లీనింగ్ చేస్తే పెడతామంటే మేము క్లీనింగ్ ఎట్లా చేస్తాం? 1 కాదు 2 కాదు, మేము 50 ఫుట్లు 20 ఎకరాలు పోసినాం. 20 ఎకరాలు మేము క్లీనింగ్ అంటే చేయలేము. అది తాల్ పర్సెంటేజ్ ఎట్లా ఉంటుంది? గవర్నమెంట్ స్టాంపింగ్ వల్లనే కదా. అంటే మామూలుగా ఇప్పుడు వర్షాకాలం మామూలుగా ఈదురుగాలతో కూడిన వర్షం పడే అవకాశం ఉంటుంది, వడగండ్లు కూడా పడే అవకాశం ఉంటుంది. భారీ ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చేరింది. కానీ ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. దీనివల్ల ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. ఇప్పుడు వర్షం వస్తే తడిచిపోతాయి. వర్షంకి ఒడ్లు అవి కొంచెం తడిచినా కానీ వాళ్ళు మ్యాచర్ వచ్చిందని వాళ్ళు అంటారు. ఇక్కడేమో వర్షానికి ఇబ్బంది అవుతుంది. టార్బల్ లేదు, ఇక్కడ సరైన సౌకర్యం కూడా ఏం లేదు సార్, ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఇట్లా కాకపోతే తురుపాలు బట్టలు అంటారు కాబట్టి దానికి ఏర్పాటు చేయాలి, మిషన్ అన్న ఏర్పాటు చేస్తే దాంట్లో పోయగలుగుతాం. కానీ అలా పోయడానికి అది లేదు. ఇక్కడ మళ్ళీ ఒడ్లు ఏమో మిల్లు లేకపోతేనేమో ఈ విధంగా 5 కిలోలు 4 కిలోలు అని ఇబ్బంది పెడతారు. ఒకవేళ ఒడ్లు తడిస్తే మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది? కొనుగోలు జరుగుతాయా? మిల్లర్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు? ఆపుతారు సార్, దిగుమతి చేయరు, ఆపుతారు. 1 కింటాకు 10 కిలోలు 15 కిలోలు మ్యాచర్ వచ్చిందని కట్ చేస్తారు. ఆ విధంగా నూక వస్తుందని అంటారు. పర్సెంట్ అవటాన్ని రావట్లేదు అంటారు. ఎండ పెడితేనేమో అవటాన్ని రావట్లేదు, నూకలు అవుతున్నాయి అంటారు. ఇట్లా ఉంటేనేమో పచ్చిగా ఉన్నాయి అంటారు. 2 విధాల రైతులకే నష్టం. మీరు చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మీరు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు మా ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు నెలల సంది పంట కోసి మార్కెట్లో పోసినాం సార్. పంట కోసి మార్కెట్లో పోసి ఇంతవరకు కొనుగోలు లేదు, కాంటాలు పెట్టింది లేదు. కొన్ని కాంటాలు పెట్టినవి ఉంటే అక్కడ అన్లోడ్ కాలేదు. ఇన్నిసార్లు కనుక ఈ పైకేపు వచ్చిన సంది మొత్తం తాళాన్ని ప్రకటించలేదు. ఇప్పుడు తాళాన్ని ప్రకటిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఈ కొనుగోలు ఎత్తేయటానికి, లేకపోతే దేనికి ఈ అవస్థ పెడుతున్నారు రైతుల? వీళ్ళు కొట్టుకొని వీళ్ళే పోతారు, ఎంతకు అంతకు అమ్ముతారు. మిల్లర్లు వాళ్ళు బాగుపడతారు, వచ్చే ఒక కమిషన్లు మేము బాగుపడతాం అనే దాని మీద. కానీ అంత మిక్కిలేని రైతులు నాగం చేస్తానికే సార్. ఇది రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా పరేషాన్ అసలు. ఇప్పుడు రేపు చినుకులు వస్తే మా పరిస్థితి ఏంది సార్? ఎక్కడ కప్పుతాం? మనం ఏం చేయగలుగుతాం? రెండోది, రేపు రైతులు పట్టమన్నాడు. కుప్ప ఎంత ఎడం ఉంది సార్? ఒక రాశికి రాసి 1 మీటర్ ఎడం లేదు. ఈయన రాశి పడితే ఆయన రాశి మీద పడుద్ది, ఆయన పంచాయతీ పెట్టుకుంటాడు. ఈయన రాశి పడితే ఈయన దాని మీద పడుద్ది. ఇవన్నీ గొడవలు పెట్టుకొని నీ పాటి నా పాటి కొట్టుకొని వస్తారు తప్ప ఈ ప్రభుత్వం చేసేది మొత్తం కుట్రలు పొందుతుంది. ఈ కుట్రలు తప్ప ఏం లేదు.
ఒకటే సార్. మొత్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యంగా జరుగుతుంది. ఆలస్యం కావడం వల్ల రైతులు అనేక రకాలుగా నష్టపోతున్నారు. మరొక వైపు అధికారుల నిర్లక్ష్యం, రైస్ మిల్లర్ల కొర్రీలు మొత్తంగా రైతుల్ని తీవ్రంగా నష్టానికి గురి చేస్తున్నాయని చెప్తా ఉన్నారు. వడగాల్పులు ఇప్పటికే భారీగా వస్తున్న నేపథ్యం ఉంది. మరొక వైపు అకాల వర్షాలు కూడా రైతులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాటు చేయాలి. కొనుగోలు ప్రక్రియను కూడా వెంటనే వేగంగా పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ వాళ్ళతో విజయభాస్కర్, ఎన్టీవీ.